పేరుకేమో ఉచిత ఇసుక, రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక అని చెప్పనని ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క అనుకూలమైనటువంటి మంత్రుల యొక్క అనుచరులు ఈ ఇసుక రీచుల్ని తెల్లవారులో కూడా ఇష్టం వచ్చినట్టుగా తవ్వేయటం, వాటిని పొరుగు ప్రాంతాలకి అమ్మేయటం. ఈ రకంగా చేస్తున్నటువంటి తరుణంలోనే నిండు ప్రాణాలు ఒక ఇసుక టిప్పరు ఢీకొని దాదాపుగా కారులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయారు. పైగా ఈ టిప్పరు ఎలా వెళ్ళింది అని అంటే వన్ వేలో రాంగ్ రూట్లో ఎందుకు వెళ్ళింది అంటే వాడి ఇష్టం. వాడిని ఎవడో ఆపేవాడు ఉండదు, వాడి మీద కేసు పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. పైగా వాడికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదంట, వాడు పూటుగా తాగి ఉన్నాడని చెప్తున్నారు. మామూలు ఊరేగింపులో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కారులో వెళుతూ ఉంటే ఆయన అనుచరుడే, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా జరిగిన దాన్ని చెప్పారు. అయినా సరే దాంట్లో ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలనేటువంటి ప్రయత్నంతో, ఇరికించాలి అని కాదు, ఇరికించారు. ఒక స్టేట్మెంట్ ఒకసారి, ఇంకో స్టేట్మెంట్ ఇంకొకసారి ఇచ్చి ఆ విధంగా ఆయన మీద తప్పుడు కేసు పెట్టి హత్యకి తనే కారకుడు అన్నట్టుగా వాళ్ళ యొక్క అనుకూల మీడియా కథనాలతో ఇష్టం వచ్చినట్టుగా చిత్రీకరించారు. పెద్ద బీభత్సవం చేసేశారు ఒక మనిషి ప్రాణాలు పోతే. అప్పటికి కూడా వాళ్ళ వైసీపీ వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించారు, వాళ్ళ ప్రాణ నష్టానికి వాళ్ళు చేయగలిగినటువంటి సహాయం చేశారు, ఆయన సానుభూతి చూపించారు. ఇన్ని జరిగినా కూడా అది ప్రమాదం కాదు, అది ఇంటెన్షనల్గా ఆయన హత్య చేశాడన్నట్టుగా రాశారు. కానీ రాంగ్ రూట్లో అక్రమంగా ఇసుకనే తరలిస్తూ మీరు తెల్లవార్లు చేసేటువంటి అరాచకానికి కొన్ని కుటుంబాలు బలైపోయినాయి. వాళ్ళు చెప్తుంటే ఎంత హృదయ విదారకంగా ఉందంటే, ఆ చనిపోయిన తాలూకు పసికందులంట పిల్లలు అనాథలైపోయారు. ఇంకొక కుటుంబానికి 10th క్లాస్ 9th క్లాస్ చదువుకుంటున్నటువంటి ఆడపిల్ల వాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబాలు వీధున పడిపోయిన పరిస్థితి. అంటే మీ దౌర్జన్యానికి, మీ దౌష్ట్యానికి, మీ దగా దోపిడీలకి నిండు ప్రాణాలు బలైపోతే అసలు ఎక్కడ టీడీపీ నుంచి ప్రకటనలే లేవండి, సానుభూతి లేదు, మాట్లాడేటువంటి వాళ్ళు లేరు. పైగా ఇప్పుడే నాకు ఒక మెసేజ్ వచ్చింది ఏంటంటే, ఈ కేసుని మాఫీ చేయడానికి వాళ్ళకి ఏదో తూతూ మంత్రం కింద వాళ్ళని సాటిస్ఫై చేసి, ఎందుకంటే వాళ్ళు అల్పజీవులు పాపం, పేదవాళ్ళు, వీళ్ళకి తెలుసు వాళ్ళని ఎలా కొనేయాలనేటువంటిది, వాళ్ళ నోళ్ళు ఎలా ముగించాలని. దానికోసం అని చెప్పని ఇప్పుడు అక్కడ హుటాహుటని వెళ్ళి వాళ్ళతో మంతనాలు జరుపుతున్నారని చెప్పి నాకెవరో ఒక మిత్రుడు ఇప్పుడే ఒక మెసేజ్ ఒకటి ఫార్వర్డ్ చేశాడు. ఇసుక మాఫియాకు బలైపోయినటువంటి 7గురుని మాఫీ చేసేయడానికి టీడీపీ నేతలు రంగంలోకి దిగారు, వాళ్ళతో మాట్లాడుతున్నారని. పైగా ఈ కారు ప్రమాదంలో ఉన్న వాళ్ళంతా కూడా చాలా అతి పేద కూలీ పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు. దీన్ని సాక్షాత్తు టీడీపీకి అత్యంత సన్నిహితులుగా ఉన్న వాళ్ళని ఫోటోలతో సహా కూడా వచ్చాయి, టీడీపీ వాళ్ళని ఆ టిప్పర్ నంబర్లతో సహా కూడా. సో అంటే దీనికి ఎవరు మరి మూల కారణం అంటే ఇక్కడ ఆలోచించాల్సింది రూట్ కాజ్ ఆలోచిద్దాం. వాడి యొక్క వన్ వే ట్రాఫిక్ను కూడా కేర్ చేయకుండా వాడు వచ్చినటువంటి వాడి యొక్క తెంపరితనం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా మనల్ని ఏమీ చేయరులే, మనం ఇష్టారాజ్యం కింద చేయొచ్చు అనేటువంటిది జరుగుతున్నటువంటిది తప్పుడు పని. అయితే తాగి చేస్తున్నాడు. ఈ తాగుడు వ్యవహారాన్ని ప్రోత్సహిస్తుంది ఎవరంటే సాక్షాత్తు ప్రభుత్వమే. మనం చూసాం ఆ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూస్తే దేశంలో అసలు ఏ రాష్ట్రంలో కూడా అమ్ముడుపోనంత రీతిలో ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ అమ్ముడుపోతుందని చెప్తున్నారు. అంటే ఈ రకంగా మేధకు మత్తెక్కిన మత్తేభాల్లాగా ఈ రాష్ట్రంలో చెలరేగిపోతా అమాయక జనాల యొక్క ప్రాణాలు కోల్పోవడానికి కారకులవుతున్నటువంటి దానికి ఈ మద్యం మహమ్మారి ఒక కారణమైతే, ఈ గిప్పర్లతో దోచుకోవటం అనేటువంటిది గనుల్ని, ఇసుకల్ని చేసేటువంటి దోపిడీ వ్యవస్థ మరొక వైపు. సో వీటి గురించి ప్రశ్నించేవాళ్ళు లేరు, వీటి గురించి ఎవరు రాయరు, వాళ్ళు వీటి గురించి ఎవరు మాట్లాడరు. కానీ ప్రమాదవశాత్తు అతను ఆ కారు కింద పడితే కారులో కూర్చున్నవాడు నేరస్తుడు అవుతాడు. ఇక్కడ కారు తోలుతున్నటువంటి వాడు, ఆ తప్పుడు పనులకు ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళు నేరస్తులు కాదు, వాళ్ళ గురించి ఏం మాట్లాడరు, అసలు ఈ మీడియా ఏమీ రాయదు. కానీ కారులో వెళుతూ ఉంటే ఊరేగింపు ఒక కార్యక్రమంలో ప్రమాదవశాత్తు అతను పడిపోతే, యువతలకు వచ్చిన తర్వాత చనిపోతే దాని మీద పెద్ద కథల్ని దాన్ని చేస్తారు. ఎంత మసిపూసి మారేడికాయ చేసేటువంటి పరిస్థితులు అండి అది.
అసలు ఎక్కడ న్యాయం కానీ ధర్మం కానీ చట్టం కానీ ఏమీ లేవు. సో ఇది పబ్లిక్ దోపిడీ, గనుల దోపిడీకి, ఇసుక మాఫియా యొక్క దుర్మార్గానికి, తర్వాత మందు కొట్టి ఇష్టారాజ్యం కింద చెలరేగిపోతున్నటువంటి మందు బాబుల యొక్క కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయని చెప్పడానికి ఈ ప్రమాదంని ఒక ఉదాహరణగా తీసుకోవాలి. మరి ఇన్ని ప్రాణాలు కోల్పోతే రాజకీయ నాయకులు ఎందుకు మాట్లాడరు? కేవలం వినిపిస్తున్నటువంటి గొంతు ఒక వైసీపీ వాళ్ళదే వినిపిస్తుంది. కూలీ జనాలంటే వాళ్ళకి, కూలీల ప్రాణాలంటే వాళ్ళకి ఒక పేలపిండితో సమానం. ఎంత దయనీయం అండి, ఎంత దుర్మార్గం, ఎంత దారుణం. సో ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి పరిస్థితి.